Welcome back again. This is Vidya. You watching VDTiki Government Jobs channel. Guys, ఈరోజు ఇంకొక లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్ అయితే వచ్చింది మనకి మహారత్న కంపెనీ అయిన హెచ్పిసిఎల్ నుంచి. సో తెలుసు కదా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మహారత్న కేటగిరీలో వచ్చే కంపెనీ. గైస్, ఈ యొక్క కంపెనీ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్కి ప్రెజెంట్ వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేద్దాం. 21st May ఇస్ ద లాస్ట్ డేట్. అప్పటికల్లా మీరు అయితే అప్లై చేసుకోవాలి. దానికోసం డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీదరికి స్టైల్లోని, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో పొజిషన్స్ ఏంటి, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, అన్నీ కూడా క్లియర్ కట్గా జూమ్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. వెరీ రీసెంట్గా ఈ యొక్క ఛానల్ అయితే మనం స్టార్ట్ చేసాం గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇవ్వడం కోసం. సో చాలా మంచి సపోర్ట్ వచ్చింది. సో చాలా తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ మనకి అయితే అయ్యారు. వెరీ గుడ్. సో ఇలాగే మీ యొక్క సపోర్ట్ కావాలి, ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఎవ్రీ డే మేము గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే తీసుకురావడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. గ్రేట్. ఇప్పుడు హెచ్పిసిఎల్ నుంచి వచ్చిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ గురించి క్లియర్ కట్ అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, మీకు అప్లై లింక్ దొరుకుతుంది, నోటిఫికేషన్ డీటెయిల్స్ లింక్ దొరుకుతుంది. వాటిని ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏ మహారత్న కంపెనీ వాళ్ళ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ పేజ్లో మనం అయితే ఉన్నాం. మీరు ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2024-25 రిఫైనరీ డివిజన్లో ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. మన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. క్లిక్ హియర్ టు అప్లై మీకు ఇది కూడా క్లిక్ చేసి చూపిస్తాను. సో దట్ చూడండి, ఆల్రెడీ యాక్టివేట్ కూడా అయిపోయింది. సో న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ అయితే మీరు క్రియేట్ చేసుకుని లాగిన్ చేసి మీరైతే అప్లై చేయాలి. చాలా సింపుల్ గైస్ ఇది మాత్రం. ఓకే, బట్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా మీరైతే చూడండి. ఓకే, సో నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే 26th March స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఇంకా మన ఛానల్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి, అందుకే పట్ల వీడియో అయితే చేస్తాను. 21st May అన్నది ఒక లాస్ట్ డేట్ అనమాట. డీటెయిల్స్ చూడండి, ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో మీరు 5కి వెళ్తే ఇక్కడ చూస్తే మనకి జాయిన్ అస్ అన్లాక్ యువర్ పొటెన్షియల్. సో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, సో 1974లో ఎస్టాబ్లిష్ అయింది హెచ్పిసిఎల్, ఒక మహారత్న కంపెనీగా. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ గురించి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. చూడండి ఒకసారి, పొజిషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ వేకెన్సీ స్నాప్ షాట్ అయితే మనకైతే ఇచ్చారు. అందులో ఫస్ట్ చూద్దాం. మనకైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి వచ్చేటప్పటికి పే స్కేల్ చూడండి 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుందట. 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఇయర్స్ 25 years వరకు కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్కడ ఇచ్చేసారు చూడండి ఒకసారి. సో 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా మీరైతే చేసి ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్లో అనమాట. ఓకే, బీటెక్ క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు, డిప్లొమా కేటగిరీ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే హైరింగ్ అయితే చేస్తారన్నమాట. ఓకే, సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మనకి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా మ్యాక్సిమం ఏజ్ 25. ఇక్కడ కూడా అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇక్కడ కూడా అంతే డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్కి వచ్చేటికి టోటల్గా మనకి ఇక్కడ ఇచ్చారు 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా అంతే డిప్లొమా మీరు కెమికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. ఓకే, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి వచ్చేటికి టోటల్గా 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి మనకి ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ ప్లస్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ, ఇది కొద్దిగా డిఫరెంట్ మీరు చెక్ చేసుకోవచ్చు. సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫైర్ అండ్ సేఫ్టీలోని, సో వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. ఏమి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనేసి ఇక్కడ ఇచ్చేసారు. క్లియర్గా చెక్ చేసుకోండి. మినిమం మార్క్స్ రిక్వైర్డ్. దీనికి మినిమం మార్క్స్ చూస్తే మనకి 60% మీకు అయితే ఉండాలి డిప్లొమాలోని. సో అదే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేటికి మీరు 50% ఉంటే సరిపోతుంది. రెస్ట్ ఆఫ్ వాళ్ళందరికీ కూడా 60% ఉండాలని చెప్తున్నారు మనకి. షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చేసారు మనకి. చూడండి, ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే సిబిటి ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకి గ్రూప్ టాస్క్ ఆర్ గ్రూప్ డిస్కషన్ మనకి ఫేజ్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియెంటీ టెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. ఎందుకంటే ఇది మహారత్న కంపెనీ, సో చాలా బాగుంటుంది. అరౌండ్ 10 LPA మనకి ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి జనరల్ యాప్టిట్యూడ్ మీద, టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద మనకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అన్ని కూడా కవర్ అవుతాయి. అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో మనకి చెప్పాలంటే క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే మనకి డిగ్రీకి సంబంధించిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని వాటి మీద మనకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయని ఇక్కడ ఇచ్చారు. అమెండ్మెంట్స్ అంటే శాలరీ నేను స్టార్టింగ్ చెప్పాను 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. సిటీసీ చూసుకుంటే 10.58 lakhs అంటే
10+ LPA మనకైతే ఉంటుంది. సూపర్. ప్లేసింగ్ అండ్ పోస్టింగ్ అంతా కూడా మనకి పాన్ ఇండియా లొకేషన్లో ఉంటుంది గైస్. ఇది పర్టికులర్గా వీళ్ళకి డిఫరెంట్ సబ్సిడీస్ ఉంటాయి, జాయింట్ వెంచర్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లోని. సో అక్కడే మిమ్మల్ని అయితే పోస్ట్ చేస్తారు. ఇక లొకేషన్ అయితే ముందు డిసైడ్ అవుతుంది గైస్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 1 year ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది, రేట్ ఆఫ్ జాయినింగ్. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేస్తారు. రిటెన్షన్ అమౌంట్ అంటే మనకి 5,000 per month విల్ బి డిడక్టెడ్ రిటెన్షన్ అమౌంట్ ఫర్ ది టోటల్ ఎమల్మెంట్స్ ఫస్ట్ 6 months డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్. ఆఫీసర్స్ పే స్కేల్ ఆఫ్ 30,000 to 1,20,000 ఇచ్చారు. సో మనకి డిడక్ట్ కూడా చేస్తారంటే రిటెన్షన్ బోనస్ కింద. సో ఏజ్ విషయానికి వస్తే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి, మీకు తెలుసు కదా. సో SC ST క్యాండిడేట్స్కి వచ్చేటప్పుడు 5 years ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చారు 3 yearsకి ఏమో ఓబీసీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 10 years ఉంటుంది. పీడబ్ల్యూబీడీ సిఎన్సీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పుడు మనకి 13 years అయితే ఉంటుంది. పీడబ్ల్యూబీడీ SC ST క్యాండిడేట్స్కి వచ్చేటప్పుడు 15 years అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ సార్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అండ్ రిలాక్స్డ్ బై 5 years మొత్తం ఇంకా జమ్మూ కాశ్మీర్ అండ్ బిట్వీన్ ఇది సంబంధం లేదు మనకి. సో ఈవెన్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ 5 years అయితే ఇస్తున్నారన్నమాట. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ కమిషన్డ్ ఆఫీసర్స్ సబ్జెక్ట్ టు రెండరింగ్ మినిమం 5 years సర్వీస్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు కదా వాళ్ళకి 5 years వరకు ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్స్ అని మెన్షన్ చేశారు. ఆ మినిమం ఏజ్ మనకి 18 years నుంచి మనకి ఉంటుంది. అది పోస్ట్ బట్టి 25 years వరకు మనకి అయితే వేరే అయితే అవుతుంది. సో 30th April 2025 వరకు వీళ్ళైతే కన్సిడర్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది గైస్. మనకి మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఆ www.hindustanpetroleum.comలోకి వెళ్ళి కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్లో మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా అసలైన విషయం, సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి SC ST PWBD క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అని మెన్షన్ చేస్తారు. క్లియర్గా చెక్ చేసుకోండి. అన్రిజర్వ్డ్ OBC అండ్ EWS క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు pay non-refundable amount of 1,180 rupees మనీ మీరైతే పే చేస్తారు. అందరూ 1,000 rupees ఏమో అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో 18% అంటే మనకి 180 rupees ఏమో GST కట్ అవుతుంది అనమాట. అంటే టోటల్గా సో 1,180 rupees మీరైతే పే చేయాల్సి వస్తుంది. సో అన్రిజర్వ్డ్ OBC అండ్ EWS క్యాండిడేట్స్కి. ఓకే, సో మీకు అంతా కూడా ఉంటుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, UPI, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి మీరైతే పే చేసుకోవచ్చు. దీనికి ఇండియన్ నేషనల్స్ అప్లై చేయడానికి అయితే అవుతుంది, చెక్ చేయండి. దట్స్ ఇట్. టోటల్గా మనకి 12 pages తోటి ఈ యొక్క PDF అయితే రిలీజ్ చేశారు. క్లియర్గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అంతా రెడీ చేసి పెట్టుకోండి. సింపుల్ లాగిన్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అప్డేట్ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి ఎక్స్టెండింగ్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.